మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 23లో గల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఆ భూమిలో గత 20 ఏళ్లుగా మండలంలోని ఆదివాసీలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారని కిష్టంపేట మాజీ సర్పంచ్ గడ్డం మణికుమార్ అన్నారు. తాండూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అధికార బలంతో, అదేవిధంగా పోలీసుల బలంతో వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అహంకారంతో వాళ్ళ చెలరేగిపోతూ ఉన్నారు. గిరిజనులను ఎలాంటి విషయాలను తక్కువ చూస్తున్నటువంటి అధికారులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి గిరిజన సామాజిక వర్గానికి మరియు అదేవిధంగా అధికార పక్షానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి భూముల విషయంలో అడ్డుపడినటువంటి ఏ సమయంలోనైనా వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఏ విధంగా అయినా మేము ముందుండి ప్రతిదాన్ని సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తాండూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 23లో గల భూమిలో గత 30 సంవత్సరాల నుండి ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున జెండా ఎగురవేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గత 30 సంవత్సరాల నుండి ఎవరైతే కొంతమంది భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించిన ఆ కబ్జాదారుల నుండి కాపాడుతూ ప్రభుత్వ భూమిని ఇప్పటి వరకు కూడా ఎవరికి సొంతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ గత 30 సంవత్సరాలుగా ఎటువంటి భూ ఆక్రమణదారుల చేతికి చిక్కకుండా కాపాడుకుంటున్న భూమిని ఇవాళ కొంతమంది భూ ఆక్రమణదారులు వచ్చి ఏదైతే ఇవాళ సర్వే నెంబర్ 23 ఉందో ఇది 23 సర్వే నెంబర్ కాదు, ఇది 116 సర్వే నెంబర్, దానికి గల పట్టా మాకుందని చెప్పేసి ఇవాళ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే మొన్న సోమవారం ADR సర్వేకి వచ్చేసిన సందర్భంలో మేము కూడా తనకు ముచ్చట చేయడం జరిగింది. సార్, ఇప్పటి వరకు ఈ 23 సర్వే నెంబర్లో ఎలాంటి సేద్యం కానీ అదేవిధంగా ఎలాంటి కల్టివేషన్ కానీ చేయలేదు. అందుకు విరుద్ధంగా ఇవాళ మీరు ఈ భూ సర్వే చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే 1/70 యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో మొదటగా అలా పట్టా మార్చాలనుకున్నప్పుడు పేసా గ్రామ సభ పెట్టి ప్రజాప్రాయణ సేకరణ చేసిన తర్వాత అదేవిధంగా ITDO PO గారికి మనం MRO గారు చెప్తే వారు అక్కడి నుండి ఒక స్పెషల్ సర్వేయర్ని పంపించి ఇవాళ ఈ భూమిని కొల్లడానికి వాస్తవంగా అది రూల్ ప్రకారం జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ అధికారులు ఏమైతే కొంతమంది రాజకీయ నాయకుల అండాదండలతో 1/70 యాక్ట్ కావచ్చు, పేసా యాక్ట్ కావచ్చు తూట్లు పొడుస్తూ ఇవాళ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కిష్టంపేట ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శాంతియుత ధర్నా కూర్చోవడం జరిగింది. మరి ఈ యొక్క ధర్నాకు ఇచ్చేసినటువంటి మన ఆదివాసీ సంఘాలు అదే వివిధ గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు ముగిస్తున్నారు. జై ఆదివాసీ.